క్రీస్తు యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఈ సాయంకాల సమయంలో మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ మీ మధ్యలోనికి రావడం జరిగినది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను అని రాయబడి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల దేవ, కనికరం గల దేవ, నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడితే వినగలిగే చెవులు, గ్రహించే మనసు దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నామం నిశ్చిస్తూ మధురమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వెళ్తున్నా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఏమని బోధిస్తుందో మనం దీన్ని శ్రద్ధగా వినేవారిగా ఉండాలి. చూడండి, చాలామంది జీవితాలలో యేసు ప్రభువారు ఎక్కడ జన్మించినాడంటే పశువుల పాకలో జన్మించినాడని చెప్తూ ఉంటారు. పశువుల పాకలో జన్మించాడని మనము అనేక పర్యాయములు మనము అనుకుంటూ ఉంటాము. కానీ బైబిల్ వాక్యం ఏమంటుందంటే, ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, అంటే ఆమె ప్రసవ దినాలు నిండినవి. ఆమె కుమారుని కని, అంటే కుమారుని పుట్టిన తర్వాత ఆయనను ఒక పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను తీసుకొచ్చి పశువుల తొట్టులో పరుండబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎంత దీనాతి దీనముగా ఆయన జన్మించినాడో మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన జనన విధము చూడగా మన జీవితాలు కదిలించాలి. ఎందు గురించి అంటే, ఆయన జననము ఎలా ఉన్నదంటే, ఆయనని ఈ లోకానికి రావడానికి ఆ దేశంలో, ఆ యొక్క గ్రామంలో ఎవరు కూడా ఆ గృహంలో చేర్చడానికి ఇష్టపడతలేరు. ఆమె ప్రసవ దినాలు నిండినాయి. అయితే యూసుఫు ప్రతి కుటుంబాన్ని తట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ తట్టినా కూడా ఏ కుటుంబంలో కూడా ఆయనని రావడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు. అంటే ప్రసవ దినాలు నిండినాయి. అయితే ఆయన ఎక్కడ పుట్టినాడంటే, ఆయన ఒక రోడ్డు మీద పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయనను పొట్టి గుడ్డలతో చుట్టి అక్కడ పడేసిన ఆ యొక్క బట్టలు ఉంటాయి కదా, బట్టలతో చుట్టి ఆయనను సత్రంలో పరుండబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మన విశ్వాస జీవితంలో యేసు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన అంతగా తగ్గించుకున్నాడు. నీ నిమిత్తము, నా నిమిత్తము, మన నిమిత్తము ఆయన పరలోకము నుండి వీడి ఆయన భూలోకానికి వచ్చినాడు. భూలోకానికి వచ్చి మన యొక్క అంధకారంలో ఉన్న మనల్ని, ఆ యొక్క చీకటిలో మగ్గుతున్న మనల్కి ఆశ్చర్యకరమైన వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన నిమిత్తము ఆయన దీనుడుగా, మన నిమిత్తము ఆయన దరిద్రునిగా ఈ లోకంలో పుట్టినాడు. అందుకే బైబిల్ వాక్యం ఏమనుందంటే, నేను పెంట కుప్పల నుండి వారిని పైకి లేపుతానంటున్నాడు. అంటే మన జీవితాల్లో ఎంత దిగజారిన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఈ లోకంలో మనల్ని అనేక మంది చీదరిస్తుండవచ్చు, అనేక మంది మనల్ని సూటిపోటి మాటల చేత గాయపరుస్తుండవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో మీరు అనేక సమస్యలు ఎదుర్కొండవచ్చు. మీ కుటుంబీకులు నిన్ను వెలివేస్తుండవచ్చు. నీ కుటుంబీకులు నిన్ను పట్టించుకోకుండా నీ మీద చెడ్డ నేరంలో మోపుతున్న వారే ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్దకు వస్తావో, ఎప్పుడైతే నీవు దేవుని యొద్దకు వచ్చి నువ్వు తగ్గించుకుంటావో, అప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆయన ఫలభరితంగా చేస్తాడు. నీ జీవితంలో వెలుగు నింపుతాడు. యేసు ప్రభువారి లోకంలోకి వచ్చినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించినది. అట్లాగే నీ కుటుంబంలోనికి యేసు ప్రభువారు వస్తే నీ కుటుంబం కూడా వెలుగుతో నింపబడుతుంది. నీకు శాంతి, సమాధానం దేవుడు ఇస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల దేవ, కనికరం గల దేవా, నీకు స్తోత్రాలు. నీ వాక్యము నీ బిడ్డల జీవితాలు ఫలింప దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నామం హెచ్చిస్తూ మాతో యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.